హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే అస్సలు బాగాలేనండి. నాకేదో ఈ ఉగాది నుంచి అచ్చి రాలేదంటారు కదా, అదే ఉన్నట్టుంది. అలానే కాదు, నేను బాగా నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు ఏదో ఒకలాగా చెడు చేస్తూనే ఉంటారు. అది నాకు నా చిన్నప్పటి నుంచి అలానే. అందుకే నేను ఎక్కువ మనుషుల్ని నమ్మను, వాళ్ళతో మాట్లాడను. మాట్లాడినా ఏదో పైన పైన మాట్లాడుతూ ఉంటాను. నాతో ఎవరు అంత క్లోజ్గా ఉన్నా ఒక 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండరు. అది నా 7th క్లాస్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అలాంటి కొన్ని విషయాలు అయితే ఈరోజు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ మీకు కూడా ఉన్నారా? అందరి లైఫ్లో ఉంటారు అనేసి అనుకుంటున్నా. బట్ నాకైతే ఎక్కువగా ఉంటారేమో అనేసి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ వల్ల నేను ఎక్కువ బాధపడతా, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి వాళ్ళ మీద ఏదో ఓవర్ కేరింగ్ తీసుకుంటూ ఉంటాను. నాకు బెడిసి కొడుతుంది లాస్ట్కి. వద్దులే, అంత ఓవర్గా వెళ్ళకు అని నా మనసు చెప్తూ ఉంటుంది. కానీ అది ఏదో ఒక్కరోజు చూపిస్తూ ఉంటుంది. అలా ఎవరో చేసిన తప్పుకి నేను ఈరోజు బలయ్యి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏడవడమే సరిపోయింది నాకైతే. దాని తర్వాత రియలైజ్ అయ్యి నేను ఏదైనా కూడా తర్వాత సాల్వ్ చేస్తాను. అండ్ వాళ్ళతోనైతే నేను ఇంకా లైఫ్లో మాట్లాడను. అలాంటి వాళ్ళు ఉన్నారనుకో, ఒకవేళ నెంబర్ ఉందనుకో, ఆ నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను. నేనైతే ఆ మైండ్ సెట్తో ఉంటాను. వాళ్ళకి ఫుల్గా ఈగో కూడా చూపిస్తాను. వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు అని తెలిసాక కూడా వాళ్ళు మన ముందు తిరుగుతూ ఉంటే చూపించడం కరెక్టే అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఇంకా అంతలా ఫుల్గా ఏడ్చాను కదా నేను ఈరోజు అనేసి. ఇక అస్సలు బాగాలేదు నాకు. ఉగాది నుంచి అసలు మంచిగా అనిపించట్లేదు. అండ్ పూజ గది క్లీన్ చేయకుండా చాలా డేస్ అయిపోతుంది అనేసి ఈరోజైతే పూజ గది అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. క్లీన్ చేసి ఈరోజు దీపం పెట్టేద్దాం. ఇంకా ఈరోజు ఎలాగో మనకి నిద్ర కూడా పట్టేలా లేదు అనేసి ఆఫ్టర్నూన్ పడుకోకుండా మళ్ళీ మార్నింగ్ పెట్టాను, మళ్ళీ పెట్టేసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెడదాం అనేసి అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నా. అండ్ నేనైతే ఎక్కువగా మనుషుల్ని నమ్మను. ఏదో మాట్లాడినా మీద మాట్లాడతాను. ఎవరితో అంతగా మాట్లాడను నేను. ఎవరైనా మాట్లాడితేనే నేను మాట్లాడతాను, లేదంటే నేను వాళ్ళతో నేనే కలుపుకొని పోయి మాట్లాడే అంత ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అలాంటి వాళ్ళని చూసి ఉన్నాను కాబట్టి. ఏదో అంత పెద్దదాని కాదు, కానీ నాకెందో అలాంటి వాళ్ళే తగులుతూ ఉంటారు నాకు ఇప్పటివరకు అయితే. అందుకే నేను ఎక్కువగా వాళ్ళతో మాట్లాడను. ఎవరు నాతో మాట్లాడినా అలా మీద ఎక్కువగా డీప్గా అయితే కొందరితోనే వెళ్తాను. ఆ కొందరు కూడా మనకి అలాంటి వాళ్ళే తగులుతారు. ఇంకా వాళ్ళతో కట్ చేసేస్తాను నేను. వద్దురా వీళ్ళతో దోస్తానా అనేసి కట్ చేసేస్తాను. బాగా మాట్లాడిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఎమ్మటే కట్ అయిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను మెయిన్గా చెప్పేది అంటే మనుషుల్ని మాత్రం అస్సలు నమ్మొద్దు. ఇంకా ఎవరిని నమ్మొద్దనే చెప్తాను నేనైతే. నేను కూడా ఎవరిని నమ్మను. ఏమో నా పాలసీ అది. అంటే కొందరు ఏమో బాగానే ఉంటారు, కానీ కొందరేమో ఇలా ఉంటారు. అంటే అందరికీ ఇలా దొరుకుతారని కాదు, నాకైతే అలానే దొరికారు. అంటే నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నా మైండ్ సెట్ అలానే ఉంది. అందరూ మంచోళ్ళు కాదు, అందరూ అవసరానికి వాడుకునే వాళ్ళే. వాళ్ళ అవసరానికి మనల్ని వదిలేసే టైపే అనేసి అనుకుంటూ ఉంటాను. అండ్ మెయిన్గా నేను అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే, వాళ్ళ అవసరానికి మనం కాల్ చేసినప్పుడు ఏమో స్మూత్గా మాట్లాడతారు. అండ్ మనం ఎప్పుడైనా కాల్ చేస్తాం కదా, ఆ కాల్ చేసినప్పుడు చెప్పు అని అన్నారనుకో, నాకైతే ఘోరంగా అసలు నార్మల్గా కాదు, ఎక్కడనో ఏదో అవుతుంది. అలాంటి వాళ్ళది ఉన్నారు నాకైతే. నిజంగా నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పు అని అంటే ఘోరంగా ఫీల్ అయిపోతాను నేనైతే. వాళ్ళకి ఇంకా చెయ్యను నేను ఫోను. అండ్ నేను కూడా అలాంటి వాళ్ళకు నేను కూడా చెప్పు అనేసి అనాలి అనుకుంటాను, కానీ నాకేంటో ఆ మాట రాదు. నేను కూడా ట్రై చేయాలి, నేను కూడా నేర్చుకుంటాను అవన్నీ అనేసి అనుకుంటూ ఉన్నాను. అంతలా ఫీల్ అయిపోయాను నేనైతే. ఇంకా కూల్గా మావాడైతే పడుకున్నాడు, మా చిన్నోడు పడుకున్నాడు. పాపం ఇలాంటి సిచ్యువేషన్లో మనతో పిల్లలు ఉంటే వాళ్ళని కూడా తిడుతూ ఉంటాం కదా. బట్ నేనైతే అవేం చేయకుండా, వాళ్ళ పిల్లలు చూస్తూ ఉంటారు కదా మనం ఏడుస్తూ ఉంటే, ఇంకా వాడి ముందు ఏడవకుండా వాడు పడుకోబెట్టి నేను లేచి అయితే నేనైతే పూజ చేసుకున్నాను. ఎంత ప్రశాంతంగా అనిపించిందో తర్వాత పూజ చేసుకున్నాకైతే. అండ్ ఇల్లంతా ఆగమాగా ఉన్నా కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ అంతకుముందు రోజు నేనైతే అండ్ కిచెన్ కూడా చాలా డర్టీగా ఉంది. ఆ కిచెన్ కూడా క్లీన్ చేయాలనేసి ఇన్నటి నుంచో అనుకుంటున్నా. ఆ కిచెన్ కూడా క్లీనింగ్ అవ్వట్లేదు. నెక్స్ట్ అయితే అదే వ్లాగ్ వస్తుంది.
ఇలా నీట్గా లేకుండా ఉంటే కూడా ఇలాంటివి జరుగుతాయేమో అనేసి నేనైతే కొంచెం నమ్ముతాను. అది నిజమో అబద్ధమో కానీ నాకు అలానే జరుగుతూ ఉంది కాబట్టి నేను అలా ఫీల్ అవుతున్నా. అంటే కొంచెం కొంచెం నవ్వినా దాని తర్వాత నాకు సాడ్ న్యూసే జరుగుతూ ఉంది ఈ ఉగాది నుంచి. దీనికి ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. అందుకే నేనే కొంచెం తగ్గిందామో, ఎవరి జోలికి పోకుండా మనదేదో మనం చూసుకున్నామో వచ్చామో అన్నట్టుగానే ఉందామనేసి, కొన్ని డేస్ మనవి కాదు, మనం ఎప్పటిలాగా ఇప్పుడు ఉండొద్దు అనేసి నేను కూడా అనుకుంటా ఉండి ఎక్కువ టెంపుల్స్కి ఇలా తిరగాలి అనేసి ఫిక్స్ అయ్యాను. కొంచెం అప్పుడైనా మన మైండ్ అయితే రిలాక్స్గా ఉంటుంది కదా అనేసి. అండ్ ఈ వ్లాగ్స్ కూడా డైలీ చేద్దామనేసి అనుకుంటున్నా, బట్ ఎడిట్ చేయడం అవ్వట్లేదు. వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ ఎడిటింగ్ అసలు అవ్వట్లేదు. అండ్ ఎడిట్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వ్లాగ్ నైట్ చేస్తున్నాను, అందుకే కొంచెం ప్రశాంతంగా ఉంది. అండ్ స్కూల్ నుంచి రాగానే చేయాలి అంటే కొంచెం టైర్డ్ అయిపోయి ఫుల్గా నిద్ర వస్తుంది, ఇంకా అలాగే పడుకుండిపోతున్నా. అందుకు కొంచెం వ్లాగ్స్ అయితే లేట్ అవుతున్నాయి. అండ్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ మన వీడియోస్కి అయితే లైక్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా దీపం అయితే ప్రశాంతంగా పెట్టుకున్నాను. అండ్ తులసి కోట దగ్గర కూడా దీపం ముట్టిద్దామనేసి ఇంకా ఫస్ట్ అయితే వాటర్ చల్లుకున్నాను. మార్నింగే ముగ్గు పెట్టాను, ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఏం చేయలేదులేండి. ఇప్పుడైతే ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం పెడదామనేసి. చల్లగా వస్తుంది. నాకైతే ఈ రూమ్లో గాలి బాగా వస్తుంది. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకు ఈ రూమ్లో అయితే. అదే చెప్పాను కదా, నాకు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి అనేసి. నేను ఇంత ప్రశాంతంగా ఉంది, ఈ రూమ్ విడిచి వెళ్ళేదే లేదు, మనకంటూ ఒక ఓన్ హౌస్ ఉండే వరకు అనేసి అనుకున్నాను. ఇలా అనుకున్నానో లేదో అలా ఓనర్ రెంట్ పెంచేస్తా అన్నాడు. అదే నాకు అన్ని బ్యాడ్ థింగ్స్ జరగాలని రాసుందేమో ఈ ఇయర్ 2025 ఉగాది నుంచి. అలా అన్నీ బ్యాడ్ జరుగుతూ ఉన్నాయి. మనం ఏం చేస్తాం, ఇంకా అన్నీ మనవి కాదు అనేసి, ఇవి మన డేస్ కాదు అనేసి సైలెంట్గా కూర్చోవడం తప్ప చేసేది మాత్రం ఏమీ లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీరైతే ఏం చేస్తారు అనేది కొంచెం చెప్పండి. అంటే నేనైతే ఈ టెంపుల్స్, ఈ పూజ పైన పడ్డాను, కానీ ఇలా ఫేస్ చేయాలి అనేసి ఇంకా కొంచెం బాధగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎక్కువగా నేనైతే సాంగ్స్ ఎక్కువగా వింటూ ఉంటాను. అండ్ నేనైతే ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే ఇలా మనీ కలెక్ట్ చేస్తాను. ఈ కలెక్ట్ చేసిన మనీ అన్ని నేనైతే తిరుపతికి తీసుకెళ్ళాలి అనేసి ఒకప్పుడు మొక్కుకున్నాను. అవైతే తిరుపతికి వెళ్ళాలి. మేమైతే ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు. మంచి జరగలేదు, అందుకే నేను మళ్ళీ పూజ అయితే చేసుకున్నాను. 2 టైమ్ మార్నింగ్ పెట్టాను, ఆగమగంగా పెట్టాను. డైలీ క్లీన్ చేయాలి, అన్నీ చేసుకోవాలి అనేసి అనుకున్నా కానీ ఏది అవ్వట్లేదు అనేసి ఇంకా ఈరోజు అయితే మళ్ళీ చేసుకున్నాను. బాబు ఇంకా లేవలేదు, పడుకున్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడైతే టైం 8 o'clock అవుతుంది. ధూప్ స్టిక్స్ కూడా వేస్తాను. ఈరోజు అసలు మూడు అసలు ఏం బాగాలేదు. ధూప్ స్టిక్స్ వెలిగిస్తే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది కదా, నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. అలా మీకు కూడా ఉంటుందా? కామెంట్ పెట్టండి. ఇదైతే వెలిగిస్తాను. ఇవి మీరు కూడా వాడతారా? కామెంట్ చేయండి. అండ్ నేనైతే అది పొగ వేస్తారు కదా, అదైతే తీసుకొచ్చాను కానీ ఇంట్లో బొగ్గులు లేవు, ఇంకా వాటి కోసం ఎక్కడికి వెళ్ళాలనేసి నేనైతే ఇంకా చేయట్లేదు. వీటిని తీసుకొచ్చాను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడైతే. అండ్ డిమార్ట్ వ్లాగ్ కూడా ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ టైం అంటే ఇంకా ఆల్రెడీ స్కూల్కి కూడా హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి అన్ని వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇదైతే ఇలా ఇల్లంతా పెడితే ఎంత బాగా స్మెల్ వస్తుందో, అసలు ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో. నేనైతే అన్ని రూమ్లో కాసేపు పెట్టేసి ఉంచుతూ ఉంటాను. ఇలా పెడితే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఆ డే అంతా. ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ రూమ్లో పెట్టాను. కిచెన్ రూమ్ తర్వాత తీసుకెళ్ళి కాసేపు అయితే బెడ్రూమ్లో కూడా ఉంచేస్తాను. ఇలా అన్ని మూలలైతే చూపిస్తూ ఉంటాను నేను. యాక్చువల్గా ఏంటంటే మావాడు ఇంకా లేవలేదు, ఇంకా నేనే కొంచెం ఆగమాగంగా ఉన్నాను కదా అనేసి వాటిని అయితే లేపలేదు, పడుకొని ఇవ్వుతానని అనేసి ఊరుకున్నాను. ఎంతసేపు పడుకుంటే అంత నేను ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనేసి లేపలేదులేండి. ఇంకా
ఇంకా దాని తర్వాత బెడ్రూమ్లో కిచెన్లో దుప్పాక నేనైతే ఇప్పుడు తీసుకొచ్చి హాల్లో పెడుతున్నా. ఇంకా బట్టలన్నీ మార్చేయాలి, బట్టలు కూడా అక్కడే ఉన్నాయి. అండ్ ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదులుకోవాలి అన్నట్టు ఇది మాత్రం నిజమే. నేను జాబ్ చేయాలి అనుకున్నాను కాబట్టి ఇవేమీ కుదరట్లేదు ఇంట్లో. అసలు వినాయకుడి బొమ్మకి బొట్టు పెట్టి ఎన్ని డేస్ అవుతుందో నేను అసలు అన్నీ కొంటాను కానీ దీనికి ప్రాపర్గా చేయట్లేదు నేను అనేసి అనుకుంటా ఉన్నాను. అందుకే ఇన్ని డేస్కి నాకు చెప్పాలంటే ఈరోజు అంతా ఏడ్చుకుంటూనే ఉన్నాను. స్కూల్లో కూడా అస్సలు మంచిగా అనిపించలేదు. ఏదో అనవసరంగా లేనిపోని గొడవలన్నీ వచ్చి నా మీద పడ్డాయి. నేను కూడా ధైర్యంగా ఇంకోరి పేరు చెప్పలేకపోయాను. అలా అయిపోయింది ఈరోజు స్కూల్లో అయితే. కొన్నిసార్లు మనం చేయని తప్పును కూడా మనం బాధ్యత వహిస్తాం అనేసి ఈరోజే అర్థమైంది. అండ్ ఎవరిని నమ్మొద్దు లైఫ్లో. నేను ఎవరిని అంత ఈజీగా నమ్మను. అంటే నేను మ్యారేజ్ అయ్యాక 2 ఇయర్స్కి అర్థమైంది నాకు ఎవరిని నమ్మొద్దు అనేసి. అర్థమైనాక నేను ఎవరిని నమ్మడం స్టార్ట్ చేయలేదు. స్కూల్కి వెళ్ళాక కూడా నేను ఎవరితో అంత ఎక్కువగా మాట్లాడాను. బట్ ఇప్పుడు మాట్లాడా, ఇంకోసారి నమ్మొద్దు అనేసి ఫిక్స్ అయ్యా. ఎవరినో ఒక్కరే నమ్ముతానో ఆ ఒక్కరు కూడా నాకు హ్యాండ్ అయితే ఇస్తారు. ఆ ఒక్కరిని కూడా నమ్మొద్దు అనేసి ఇంకోసారి అయితే ప్రూవ్ అయింది. ఇంకెవరైనా నమ్మను. ఈ లైట్స్ అయితే ఇలా సెట్ చేశాను. ఇలా లవ్ షేప్స్ కట్ చేసి కొంచెం డెకరేటివ్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇక్కడ డెకరేట్ చేశాను. ఇక్కడ కూడా ఏదైనా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టేసి. కానీ మేకులు కొట్టకుండా డెకరేషన్ చేసేవైతేనే చేస్తాను. మేకులు కొడితే ఓనర్స్ ఊరుకోరు కాబట్టి ఆ డెకరేషన్ అయితే చేయాలి. ఇది మాత్రం బాగా అనిపిస్తుంది నాకైతే. అలా సెట్ చేసా. అవి వచ్చేసి బాబు కోసం చార్ట్స్ అయితే తెచ్చి అలా స్టిక్ చేసాం. అది కూడా ఒక డెకరేటివ్ ఐటమ్ కాదు. ఇంకా రైస్ అయితే పెట్టాలి. రైస్ లేదు అండ్ కర్రీ కూడా లేదు. కానీ కర్రీ ఉండే ఓపిక ఇప్పుడు నాకు లేదు. కొన్ని బట్టలు ఉన్నాయి, అవి అయితే మర్చేయాలి. ఇక టీవీ అయితే కాసేపు చూసేసి బాబుని లేపేసి మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసినాం. చూసేయండి. నేనైతే అందరినీ అనట్లేదండి, బట్ కొందరికి ఉంటారు, కొందరికి ఉండరు. అండ్ నేనైతే నా డిగ్రీ ఫ్రెండ్స్ అయినా వాళ్ళతో బాగానే ఉంటాను. నా డిగ్రీ పీజీ ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి మాట్లాడితేనే అందరం కలిసి ఉంటాము అనేసి నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడో ఒకసారి దగ్గర అయ్యే వాళ్ళని అయితే నమ్మొద్దు అనేసి ఈరోజు అర్థమైంది. ఏంటంటే నా వెనకాల చాలామంది నా గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు. అది నేను ఫేస్ చేశాను. కానీ అలాంటి వాళ్ళ గురించి కూడా చెప్తాను ముందు వ్లాగ్లో అయితే. ఇదేనండి వ్లాగ్ అయితే, ఈరోజు వ్లాగ్. మీకు కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళు తగిలితే మీరు ఎలా బిహేవ్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.